హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ఉపేందర్. డే 2 బిగ్ బాస్ 8 సీజన్ 8 డే 2 ఓవరాల్ రివ్యూ చూసుకున్నట్లయితే మన నాగమణి కంట బయటికి వెళ్ళడానికి వాళ్ళు ఎవరు మీరు ఉండటానికి అర్హులు, ఎవరు అనర్హులు అన్నప్పుడు వాళ్ళు చూజ్ చేసుకున్న పర్సన్ నాగమణి కంట. ఆ టైంలో అలా చూజ్ చేసుకోవడం నాగమణి కంటకు నచ్చలేదు. మనోడు చాలా ఫీల్ అయ్యిండు. ఆ విషయం ఈరోజు ఫస్ట్ ఆదిత్య ఓం గారు ఫస్ట్ నాగమణి కంట అని చెప్పడం, దాన్ని మీరు వేరేలాగా ఈయన కొంచెం తర్వాత హైపర్ అవ్వడం, నాగమణి కంట అది మీకు కొంచెం కరెక్ట్గా లేదు అని చెప్పేసి ఆదిత్య ఓం గారు వచ్చి నాగమణి కంటతో చెప్పడం. నాగమణి కంట వచ్చేసి అది నేను హైపర్ అవ్వడం కాదు, అది నన్ను నేను డిఫెండ్ చేసుకోవడం అవుతుంది అది అని మనోడు చెప్పడంతో మనోడు అభయనగరం ఇచ్చేసి కొంచెం హైపర్ అవుతున్నావు బ్రో అట్లా ఇది అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. నిఖిల్ మాత్రం నువ్వు అసలు ఆదిత్యం గారిని అట్లా నేను ఈ మైండ్తో సంబంధించింది పర్సన్ టు పర్సన్ కాదు అని చెప్పేసి కొంచెం మనోడు అరుస్తాడు అన్నట్టు ఆదిత్యం గారు మీద. మీరు ఎట్లా అంటావు అని చెప్పేసి నిఖిల్ పెద్దనాట నీకు రెస్పెక్ట్ లేదు, నువ్వు డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు అట్లా నేనేమో అని చెప్పేసి నిఖిల్ నాగమణి కంట అంటాడు. ఆ నాగమణి కంట నేను నాకు పెద్దలంటే రెస్పెక్ట్ ఉంది, నేను ఎవరిని వేరేలాగా చేయడానికి కాదు, చాలా ఒక 10 నిమిషాలు మొత్తం ఇదే డిస్కషన్ ఉంది మొత్తం. నాగమణి కంట నిఖిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, బ్రో ఇది పెద్ద చిన్న రెస్పెక్ట్ డిస్రెస్పెక్ట్ మధ్యలో కాదు, బ్రెయిన్ టు బ్రెయిన్ జరుగుతుంది అని చెప్పేసి. ఆదిత్య ఓం అంటే నాకు రెస్పెక్టే, కానీ నన్ను నేను డిఫెండ్ చేసుకోవాలి. నేను ఈ అవకాశం కోసం దగ్గర దగ్గర 3 నెలలు నేను వెయిట్ చేయడం జరిగింది. డార్క్ రూమ్లో ఉన్న ఈ అవకాశం కోసం నేను 3 నెలలు వెయిట్ చేసిన అని చెప్పేసి మనోడు నాగమణి కన్నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. మనం అంతలో నిఖిల్ ఉండి నువ్వు అలా పోర్ట్రేట్ చేయొద్దు, నువ్వేదో త్యాగం ఇస్తే మేము కూడా ఉన్నాం బ్రదర్, నా కాడ కూడా ఇందుకు వచ్చే ముందు ₹1 కూడా లేదని చెప్పేసి మనోడు నిఖిల్ అనడం తోటి అంతటికి ఆడికి క్లోజ్ అయిపోతుంది ఆ ఇష్యూ. నేను కూడా అవకాశం కోసం 3 నెలలు వెయిట్ చేసిన నిఖిల్ కూడా అంటాడు. ఇక బేబక్క శేఖర్ పాషా మధ్యలో చిన్న ఒకటి అంటే డైరెక్ట్ శేఖర్ పాషా బేబక్కకు ఐ లవ్ యూ చెప్పేసి. ఎట్లా జరిగింది ఈ సీన్ అంటే వ్యూ బాగుంది కదా బాత్రూమ్ వ్యూ అని చెప్పేసి బేబక్క అంటది. ఇందులోనే వ్యూ 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 బాగుంది అని చెప్పేసి బేబక్క అంటది, బాత్రూమ్ వ్యూ కాదు ఐ లవ్ యూ బాగుంది అని చెప్పేసి మనడు డైరెక్ట్ ఐ లవ్ యూ చెప్పేసి. పెద్దగా ఏం మరి దాన్ని రియాక్ట్ అయినట్టయితే ఏం కొట్టలేదు, చూడాలి మరి. అందులోనే లగ్జరీ బడ్జెట్ వస్తుంది, అందరికీ ఆ బడ్జెట్ వస్తుంది, అందరూ దాన్ని షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇక మన సోనియా ప్లస్ బేబక్క మధ్యలో బేబక్క వచ్చేసి నాకు మా ఆకలి అంటే నీకు అంత ఇర్రెస్పెక్ట్గా ఉన్నావు అని చెప్పేసి బేబక్కను సోనియా అంటుంది. ఆమె ఇంటెన్షన్ ఏంటంటే కుక్కర్ పెట్టేసి వస్తుంది, పని చేయదు, సరే అది ఉడుకుందో పెట్టేసి వచ్చి పక్కన కూర్చున్నావు, కనీసం నాకు అది ఆన్ అయిందా లేదా మరి ఎట్లా 14 మందురు వాళ్ళు ఫుడ్ ఏం తింటారు ఏందని ఆలోచన లేదు, మీ డిస్కషన్ మీ ఇది మీరు ఉన్నారు, ఎవరు ఫుడ్ వండుతారు ఏంది అని చెప్పేసి అది కొద్దిగా డిస్కషన్ కిచెన్లో కొద్దిగా ఆ విధంగా నడుస్తూ ఉంటుంది. అంతలో ఇక దీనికి కెప్టెన్ ఉన్నాడు, బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడు. కెప్టెన్ ఉండడు, చీఫ్లు ఉంటారు, 3 చీఫ్లు ఉంటారు అని చెప్పేసి ఒక 6గురిని సెలెక్ట్ లెమ్మంటాడు బిగ్ బాస్. యష్మి, నిఖిల్, బేబక్క, నబిల్, నైనిక, శేఖర్ పాషా ఒక గేమ్ ఇస్తాడు. 6 మెంబర్స్కి గేమ్ ఇచ్చాడు, 3 విన్ అవుతారు, 3 చీఫ్లు అవుతారు అని చెప్పేసి, హౌస్ చీఫ్లు అవుతారు అని చెప్పేసి. అంతలోనే ఆరెంజ్ తోటి మనోడు శేఖర్ పాషా గేమ్ ఆడుతుంటాడు. అంతలో సోనియా ఫుడ్ తోటి ఆడకూడదు, ఫుడ్ తోటి ఎలా ఆడతారు మీరు, ఫుడ్ అంటే మనకు డిస్రెస్పెక్ట్ ఉండొద్దు, అసలు అటు ఇటు ఎలా తింటారు మీరు మళ్ళీ అని చెప్పేసి ఆ ఫుడ్ ఎందుకు నేను కింద ఆడతా మళ్ళీ తింటా, నేను దాంట్లో తప్పే ఉంది అని శేఖర్ పాషా మనోడు సోనియా మీద అరుస్తాడు.
నేను తింటా, నేను కింద పడేది మనుషులు తినరు, పశువులు తింటారు, మనుషులు కాదు, మనుషులు అంటే ఫుడ్ రెస్పెక్ట్ చేయాలని. అదే అంతలోనే మనోడు తీసి ఆరెంజ్ తీసి తింటుండు. నేను తిన్నా, ఇప్పుడు నేను మనిషిని కదా, నేను మనిషిని కదా. మనోడు మంచి కంటెంట్ ఇస్తాడు బిగ్ బాస్కు, మంచి కంటెంట్ ఇచ్చే ఛాన్స్ 100% ఉంది. ఆ విధంగా మనోడు సోనియా దగ్గరికి వెళ్ళి, నేను మనిషిని కదా, నేను తినలేదా, నేను ఉండలేదా అని చెప్పేసి, నువ్వు తిను, డ్రైనేజీలో పడేసుకో, నువ్వు ఏడవైనా పడేసుకో, కానీ ఫుడ్ అందరూ తింటారు కాబట్టి కింద పడేసి మళ్ళీ అందులో పెడితే అందరూ తింటారు అని చెప్పేసి, ఆ విధంగా ఒక టాపిక్ ఆడికి క్లోజ్ అయిపోతుంది. పట్టుకొని ఉండండి, వదలకండి అని చెప్పేసి బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్, ఒక గేమ్ ఇస్తాడు. ఎందుకంటే హౌస్ చీఫ్ కావాలంటే ఫస్ట్ గేమ్ వచ్చేసి స్పిన్నింగ్ వీల్ని తిప్పుతూ ఉంటారు. ఏ రంగు దగ్గర ఆగితే ఆ రంగు కట్ చేస్తాడు. అంటే ఒక జాలి టైప్ పెట్టేసి దీని నుంచి ఇటు మొత్తం ఈ షేప్లో మొత్తం అన్ని లబ్బర్ కట్టేసాడు. మొత్తం వాటి మీద ఉండదు, కింద అనొద్దు, జాలికి తగలొద్దు, జాలికి తగిలినా కింద అవుట్. అదే స్టార్ట్ చేస్తాడు. దీనికి సంచాలకు వచ్చేసి అభయ్ నవీన్ ఉంటాడు. వీళ్ళు ఇప్పగానే ఒక రెడ్ కలర్ కాడ అట్లా ఆగుతూ ఒకటి కట్ చేస్తున్న తరుణంలో ఫస్ట్ బేబక్ అవుట్ అయిపోతుంది. కొంచెం కింద టచ్ అయితే ఇట్లా బేబక్ అవుట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక బేబక్ అవుట్ అయిపోతుంది, నబిల్, శేఖర్ పాషా, యష్మి అవుట్ అయిపోతుంది. లాస్ట్లో నైనిక ప్లస్ నిఖిల్ ఉంటాడు. అప్పటికే నైనిక పాపం నిఖిల్తో సహా పోటీపడి లాస్ట్ వరకు మంచి స్పిరిట్ తోటి ఉంటుంది, కానీ అప్పటికే లేడీ కదా, కొంచెం బ్యాలెన్స్ చేతులు మండి బడికి ఆమె కింద పడిపోతే మనోడు నిఖిల్ ఫస్ట్ హౌస్ చీఫ్ బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ అవుతాడు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఒక గేమ్ ఇస్తాడు. అది సేమ్ స్టార్ట్ లైన్ నుండి గెంతుతూ కాళ్ళ మధ్యలో ఉంటాయి ఇక మన ప్లాస్టిక్ ఉంటాయి, వాటి కాళ్ళ మధ్యలో పెట్టుకొని పోయి ఆ లైన్లోనే వెళ్తూ ఆ లైన్ అవతలకి వెళ్ళిపోయి దానిపైన 1 by 1 ఎవరు ఎక్కువ బజర్ మోగే టైంలో ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళు సెకండ్ హౌస్ అవుతారని చెప్పి, సెకండ్ హౌస్ చీఫ్ అవుతారని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఈలోపు 1 by 1 వెళ్తూ ఉంటారు. అలా వెళ్తా నైనిక చాలా బాగా ఆడతాం. వీళ్ళు రెండు కూడా పెట్టరు, మొత్తం టోటల్ పెట్టేస్తుంది. అప్పటికే బజర్ మోగుతుంది. సెకండ్ హౌస్ చీఫ్ వచ్చేసి నైనిక అవుతుంది. మిగిలిన నలుగురిలో శేఖర్ పాషా, బేబక్క, యష్మి, నబిల్, వీళ్ళు నలుగురిలో నైనిక ప్లస్ నిఖిల్, వీళ్ళిద్దరిని, ఈ నలుగురిలో ఒక్కరిని సెలెక్ట్ చేయమని మిగతా వాళ్ళని క్రష్ చేయమని చెప్పేసి ఒక నిర్ణయించుకునే టైంలో అని చెప్పేసి అలాపై బజార్ మోగుతుంది. ఒక టాస్క్ పెడతాడు అన్నట్టు, నలుగురు ఫొటోస్ అక్కడ పెట్టి తాడులు కట్టేసి దానికి ఒక రాడ్ టైప్ పెట్టి ఎవరైతే క్రష్ చేయాలనుకున్నా తాడిప్పేసి ఆటోమేటిక్ పోయి దాని మీద పడిపోతుంది, పగిలిపోతుంది. ఆ విధంగా ఫస్ట్ నబిల్ని క్రష్ చేస్తాడు. నబిల్ క్రష్ చేస్తే నబిల్ నాకు ఎందుకు క్రష్ చేస్తావు అని చెప్పేసి ఆడ కొంచెం వాగ్వాదం నడుస్తుంది. అంతలా మనోళ్ళు చెప్తారు, నువ్వు యాక్టివ్గా లేవు, నువ్వు అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతలేవు, అందుకే నువ్వు కొంచెం యాక్టివ్ అవుతావు అని చెప్పేసి, నువ్వు అన్నిట్లో అన్ని యాక్టివ్గా ఉండాలి, ప్లస్ అన్నిట్లో వంటలో వాటిలో వీటిలో పార్టిసిపేట్ చేయాలి. సో నువ్వు యాక్టివ్ ఉంటావు అని చెప్పేసి, ఇప్పుడు హౌస్ చీఫ్ కావాలంటే అన్నిట్లో యాక్టివ్ ఉంటేనే, అన్ని పార్టీస్ ఉంటేనే చీఫ్ అవుతామని చెప్పేసి మనల్ని క్రష్ చేసేస్తారు. నెక్స్ట్ బేబక్క, ఆమె కూడా క్రష్ చేస్తారు. ఆమె లైట్ ఓకే, నో ప్రాబ్లం, అందరం ఆమె పెద్ద రియాక్ట్ ఏం కాదు. బిగ్ బాస్ హౌస్ అంటేనే ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోవాలి, నాకేం కాదు అంతే అంటే జనాలకి ఈమెకి ఇంట్రెస్ట్ అయినట్టుంది, ఈమెకి వచ్చిందా అని చెప్పేసి కొద్దిగా ఇది అవుతుంటుంది. ఆమె పెద్దగా సీరియస్గా రియాక్ట్ ఏం కాలే. ఆమె ఏమనుకుందంటే అందరం 2 డేస్లో ఎవరు అర్థం చేసుకుంటుంది అన్నట్టుగా కొద్దిగా పెద్దగా ఏం ఇది కాదు. శేఖర్ పాషా కూడా క్రష్ చేసేస్తారు. అతను కూడా అడుగుతాడు, ఎందుకు నువ్వు అంటే, నువ్వు హైపర్ అవుతున్నావు, ఏదనంటే ఏమంటే నువ్వు హెవీ టెంపర్ అవుతున్నావు, హెవీగా నువ్వు రియాక్ట్ అవుతున్నావు అని చెప్పేసి అతన్ని అంటాడు. అంటే నేను హెవీగా రియాక్ట్ అవ్వడం కూడా తప్పేనా అని చెప్పేసి మనోడు అడుగుతాడు. అంటే ఇప్పుడు ఒక హౌస్ చీఫ్ కావాలంటే అందరినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎవరైనా ఏమైనా అనేటప్పుడు మనం ట్రిగర్ అయిపోయి హెవీగా మనం రియాక్ట్ అయితే నువ్వు, అందుకనే నేను చెప్పేసి నేను క్రష్ చేసేస్తున్నాను చెప్తాను. యష్మి థర్డ్ హౌస్ చీఫ్ అవుతుంది. ఇక్కడ సోనియా చాలా గట్టిగా అడుగుతుంది, ఎందుకంటే నబిల్ కూడా అన్నిట్లో ఉన్నాడు, అన్నిట్లో పాల్గొన్నాడు, అతను కూడా అర్హుడే, అతను ఎందుకు అనర్హుడు, ఈమె అర్హురాలని చెప్పేసి చాలా దగ్గర ఒక 20 నిమిషాలు మొత్తం
చూసిన ఎపిసోడ్లో కానీ దాంట్లో మొత్తం ఇదే ఇష్యూ నడిచింది. అప్పుడు ఆ, యష్మి, సోనియా, నిఖిల్ వీళ్ళ మధ్యలో అరే నువ్వు ఎందుకు ఇట్లా అని చెప్పేసి నేను నాకు అతను కొద్దిగా యాక్టివ్ లేడు, యాక్టివ్ ఉంది అనిపించింది. కొంచెం రేజ్ చేసే కాడ వాయిస్ రేజ్ చేసింది, అందుకే మేము ఇచ్చిన అని చెప్పేసి మనోడు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అప్పటికి మన అందులోనే శేఖర్ వీళ్ళిద్దరు సోనియా ప్లస్ యష్మి వీళ్ళు మంచి గట్టిగా అరుచుకుంటుంటారు. అప్పటికి అంతలోనే శేఖర్ భాష లేచి నేను హైపర్ అవుతున్నాను కదా, ఇప్పుడు యష్మి కంటే ఎక్కువ హైపర్ అయినా, అప్పుడు ఈ లెక్క చూసుకుంటే నేనే కావాలి కదా, నాకంటే ఆమె ఎక్కువ హైపర్ అవుతుంది కదా, ఈ పాయింట్ మీకు కనిపించలేదు అని చెప్పేసి మనోడు రెడ్ ఇప్పుడు నేను సారీ నా డిసిషన్ రాంగ్ అనేది చెప్పలేం కానీ డిసిషన్ తీసుకున్నాం, అయిపోయింది, నెక్స్ట్ ఏమైనా ఉంటే మనం చూద్దామని చెప్పేసి ఆ విధంగా మనోడు అవుతుంది. అప్పటికి ఎపిసోడ్ అయిపోతుంది. ఇది ఈరోజు నేను చూసిన ఎపిసోడ్ రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ ఏంటంటే లైక్ చేయడం వల్ల ఇంకొక నలుగురికి రికమెండ్ అవుతుంది వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, ఎట్లుంది, ఏముంది, ఒక కామెంట్ రూపంలో మీరు ఇంకేమన్నా నా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.